ప్రొలాంగేషన్ ఆఫ్ బ్లీడింగ్ టైం. సో మనకి ఏంటంటే టెంపరరీ హీమోస్టాటిక్ ప్లస్ ఫామ్ అయ్యే టైంని మనం బ్లీడింగ్ టైం అంటాం. అదే పర్మనెంట్ డెఫినెటివ్ హీమోస్టాటిక్ ప్లస్ ఫామ్ అయ్యే టైంని క్లాటింగ్ టైం అంటాం. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, టెంపరరీ ఎఫెక్ట్ అవుతుంది, డెఫినెటివ్ ఎఫెక్ట్ అవుతుంది. సో మనకి బ్లీడింగ్ టైం అండ్ క్లాటింగ్ టైం రెండు ప్రొలాంగ్ అవుతాయి అన్నమాట. Prolongation of bleeding time. However, clotting time is prolonged or normal depending on the deficiency of factor 8. So factor 8 deficiency మీద clotting factor కూడా prolong అవ్వచ్చు, లేకపోతే type 2 అనే వాటిలో నార్మల్ కూడా ఉండొచ్చు. Quantitative and functional assays of plasma one milligram factor diagnosis. సో ఇందులో ఎంత క్వాంటిటీ ఉంది, దాని యొక్క క్వాలిటీ, దాని యాక్టివిటీ ఎంత ఉంది, రెండు మనం చూడాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి ఇస్తామంటే డెస్మోప్రెసిన్ అనేది వీళ్ళకి ఇస్తామన్నమాట. సో డెస్మోప్రెసిన్ ఏం చేస్తుంది అంటే ఫ్యాక్టర్ 8 యాక్టివిటీని ఇంకా వాన్విలిబ్రెన్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఎక్కడ నుంచి అయితే మనకి సింథసిస్ తయారవుతుంది వాన్విలిబ్రెన్ ఫ్యాక్టర్, అక్కడ నుంచి దాని సింథసిస్ ఇంక్రీజ్ చేస్తుంది, ఇంకా ఫ్యాక్టర్ 8 యొక్క యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సో మనకి అందుకని డెస్మోప్రెసిన్ అనేది వీళ్ళకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మనకి టైప్ 1 అండ్ టైప్ 2 లో హెల్ప్ చేస్తుంది. టైప్ 3 లో ఏంటంటే సివియర్ డెఫిషియన్సీ, అసలు ఫార్మేషన్ జరగట్లేదు. సో అప్పుడు వాళ్ళకి మనము డెస్మోప్రెసిన్ ఇచ్చిన యూజ్ లేదు. కొంచెం ఫామ్ అవుతుంది, మనం పుష్ ఇస్తే కొంచెం ఎక్కువ ఫామ్ అవుతుంది. సో అసలు ఫామే అవ్వట్లేదు. సో అప్పుడు మనం ఏంటంటే రీప్లేస్మెంట్ వాన్విలిబ్రెన్ ఫ్యాక్టర్ మాత్రం ఇచ్చేయాలన్నమాట టైప్ 3 లో. ఓకేనా, అర్థమవుతుందా? నెక్స్ట్ పర్ఫ్యూరా అంటే ఏంటంటే ఐదర్ క్యాపిలరీ అబ్నార్మాలిటీ లేదంటే ప్లేట్లెట్స్ అబ్నార్మాలిటీ, ఏదైనా కండిషన్స్ వల్ల బ్లీడింగ్ జరిగితే దాన్నే మనం పర్ఫ్యూరా అంటాం అన్నమాట. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై స్పాంటేనియస్ హెమరేజెస్ beneath the skin and mucous membrane and internal organs. సో స్కిన్ లో కానీ మ్యూకస్ మెంబ్రేన్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఎక్కడైనా స్పాంటేనియస్ గా హెమరేజెస్ జరిగిపోతాయి, దాన్ని మనం పర్ఫ్యూరా అంటాం. సివియర్ పర్ఫ్యూరా విత్ హెమరేజెస్ ఇన్ ద స్కిన్ అండ్ ఫ్రమ్ మ్యూకస్ మెంబ్రేన్ ఇస్ కాల్డ్ as పర్ఫ్యూరా హెమరేజికా. అది సివియర్ గా ఉంటే దాన్ని పర్ఫ్యూరా హెమరేజికా అంటాం. ఇవి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. అవేంటి, ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ ఏంటంటే కంజెనిటల్ ఫ్రమ్ బర్త్ ఉంటాయి అన్నమాట, హెరిడిటరీ. అండ్ సెకండరీ ఏంటంటే డ్యూ టు సమ్ కాజ్ లైక్ అలర్జీస్, ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా, ఇలాంటి కండిషన్స్ లో ఏదైనా కాజ్ వల్ల, డ్రగ్స్, ఇలాంటి దేని వల్ల అయినా మనకు పర్ఫ్యూరా వస్తే దాన్ని సెకండరీ అంటాం. బై బర్త్ వస్తే దాన్ని ప్రైమరీ అంటాం. ఓకేనా. సో ఇది పర్ఫ్యూరా అన్నమాట. బ్లీడింగ్ అనేది డాట్స్ స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రేన్ అంతా ఉంటుంది. సో ఈ పర్ఫ్యూరాలో ఏంటంటే క్లాటింగ్ టైం కావాలి. సో ఈ పర్ఫ్యూరాలో అయితే క్యాపిలరీస్ డిఫెక్ట్ ఉంటుంది, లేదంటే ప్లేట్లెట్స్ డిఫెక్ట్ ఉంటుంది. సో క్లాటింగ్ మెకానిజం బాగానే ఉంటుంది. సో ఎందుకు క్లాటింగ్ టైం అనేది నార్మల్ ఉంటుంది. ప్లేట్లెట్స్ డిఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనకి బ్లీడింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్యాపిలరీ ఎండోథీలియం రెసిస్టెన్స్. సో క్యాపిలరీస్ వీక్ గా ఉంటాయి కాబట్టి రెసిస్టెన్స్ డిక్రీజ్ అయిపోతుంది. సో క్యాపిలరీస్ వీక్ ఉంటాయి కాబట్టి రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో దానికి ఎగ్జామ్ ఎలా మనం తెలుసుకుంటాం. సో మనం బీపీ కఫ్ పెట్టి 60 mm దగ్గర మనం ఇన్ఫ్లేట్ చేసి ఒక 2 minutes ఉంచితే ఆ క్యాపిలరీస్ అనేవి ఆ ప్రెషర్ తట్టుకోలేక ఆ క్యాపిలరీస్ అనేవి బ్లడ్ ని లీక్ చేసేస్తాయి అన్నమాట. అంటే ఇలా ఇక్కడ మనం అబ్స్ట్రక్ట్ చేసేస్తాం. సో ఇక్కడ మోర్ ప్రెషర్ ఉంటుంది. ఆ మోర్ ప్రెషర్ వల్ల క్యాపిలరీస్ వీక్ ఉంటాయి, ప్లేట్లెట్స్ డిఫెక్ట్ ఉంటాయి. సో మనకి బ్లీడింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో అదే కప్ పెట్టి 60 mm దగ్గర 2 minutes ఉంచితే ఇంకా బ్లడ్ ఫ్లో ఇక్కడ నుంచి ఫ్లో అవ్వక అలాగా పర్ఫ్యూరా అనేది వచ్చేస్తుంది అనమాట. సో లైక్ డ్రాప్ లాగా. సో మనం మైక్రోస్కోప్ లో చూస్తే 2 ఉంటాయి, ప్రైమరీ పర్ఫ్యూరా, సెకండరీ పర్ఫ్యూరా. ప్రైమరీ పర్ఫ్యూరాలో ఏంటంటే క్యాపిలరీస్ అనేవి అబ్నార్మల్, క్యాపిలరీస్ అనేవి ఇర్రెగ్యులర్ గా, డిస్టార్టెడ్ గా ఉంటాయి. సమ్టైమ్స్ బ్రాంచింగ్ గా కూడా ఉంటాయి అన్నమాట. సో దేర్ఫోర్ క్యాపిలరీస్ వీక్ గా ఉండడం వల్ల ప్రైమరీ పర్ఫ్యూరా అంటారు. సెకండరీలో ఏంటంటే క్యాపిలరీస్ నార్మల్ గా ఉంటాయి, బట్ టాక్సిక్ ఏజెంట్స్ లేకపోతే డ్రగ్స్, ఇన్ఫెక్షన్స్ దేని వల్ల అయినా కూడా ఆ క్యాపిలరీస్ వీక్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్లేట్లెట్ కౌంట్. మెనీ కేసెస్ లో ఏంటవుతుందంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయింది అనుకోండి, దానికి థ్రాంబోసైటోపెనీ. తగ్గలేదు బట్ క్యాపిలరీస్ వీక్ ఉన్నట్టు థ్రాంబోసైటోపెనీ. అంటే ప్లేట్లెట్స్ డిఫెక్ట్ ఉంటాయి, అబ్నార్మల్ ఉండొచ్చు, కౌంట్ డిక్రీజ్ అవ్వచ్చు, ఏదైనా ప్లేట్లెట్స్ లో అబ్నార్మాలిటీ ఉంటుంది అనమాట. సో ఒకవేళ ప్లేట్లెట్ కౌంట్ తక్కువ అయిందనుకో, లో platelet count, clot attraction is deficient and therefore poor constitution of ruptured vessels. The clot formed is soft, friable and does not result in easy reversibility and multiple subcutaneous hemorrhage. So మనకి ఏంటి మనకి క్లాట్ ఫామ్ అయిపోయిన తర్వాత క్లాట్ అనేది రిట్రాక్ట్ అవుతుంది. సో వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది.
సో ఈ ప్లేట్లెట్స్ లోనే మనకి యాంటీ మయోసిన్ అనేవి ఉంటాయి. సో క్లాట్ రిట్రాక్టింగ్ ఫ్యాక్టర్స్ అంటే ప్లేట్లెట్స్ ఉంటాయి. సో మనకి ప్లేట్లెట్ కౌంట్ తక్కువ అయితే ఏమవుతుంది, క్లాట్ అనేది రిట్రాక్ట్ అవ్వలేదు. సో క్లాట్ రిట్రాక్ట్ అవ్వలేకపోతే ఇక్కడ ఫ్లో అబ్స్ట్రక్ట్ అయిపోవడం వల్ల పైకి బ్లీడింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇన్ ద టైప్స్ thrombocytopenic purpura, athrombocytopenic purpura, thromboasthenic purpura, hemorrhagic telangiectasia. సో thrombocytopenic అంటే ఏంటంటే ప్లేట్లెట్స్ కౌంట్ డిక్రీజ్ అవడం వల్ల, ప్లేట్లెట్ కౌంట్ డిక్రీజ్ అవడం వల్ల పర్ప్యూరా వస్తే దాన్ని thrombocytopenic purpura అంటారు. Purpura with low platelet count. It results in poor clot retraction and poor constriction of injured blood vessels. సో మనకి ఏమవుతుందంటే ప్లేట్లెట్ కౌంట్స్ డిక్రీజ్ అవడం వల్ల క్లాట్ రిట్రాక్ట్ అవ్వలేదు. సో దానివల్ల మనకి ఈజీగా బ్రూయిజెస్ అవన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. సబ్క్యూటేనియస్ హెమరేజెస్ కూడా వస్తాయి. మైల్డ్ పర్ప్యూరా అంటే ప్లేట్లెట్ కౌంట్ అనేది లెస్ దెన్ 50,000 ఉంటుంది. మోడరేట్ అంటే లెస్ దెన్ 10,000. ఫల్మినేటింగ్ అంటే లెస్ దెన్ 1000. సో ప్లేట్లెట్ కౌంట్ డిక్రీజ్ బట్టి మనకి పర్ప్యూరా అనేది ఉంటుంది అన్నమాట. ఏ థ్రోంబోసైటోపెనిక్ పర్ప్యూరా అంటే ప్లేట్లెట్ కౌంట్స్ నార్మల్ గా ఉంటుంది కానీ పర్ప్యూరా వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అయితే క్యాపిలరీస్ వీక్ అయినా అవ్వచ్చు, లేదంటే ప్లేట్లెట్స్ క్వాలిటీ అయినా డిక్రీజ్ అయిపోవడం వల్ల. ఓకేనా. నెక్స్ట్ థ్రోంబోస్థెనిక్ పర్ప్యూరా. థ్రోంబోస్థెనిక్ పర్ప్యూరా అంటే ఏంటంటే అబ్నార్మల్ ప్లేట్లెట్స్, ప్లేట్లెట్ కౌంట్ నార్మల్ గా ఉన్నా కూడా ప్లేట్లెట్స్ అబ్నార్మల్ గా ఉండడం వల్ల, లేదంటే క్యాపిలరీస్ వీక్ అవ్వడం వల్ల. సో ఈ టూ కండిషన్స్ వల్ల జరగవచ్చు. అండ్ హెమరేజిక్ telangiectasia. It is due to localized capillary abnormality. ఇది capillary abnormality వల్ల మనకి ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ ట్రీట్మెంట్, వీళ్ళకి మనం ఏంటంటే స్టెరాయిడ్స్ ఇస్తాం అనమాట. సో స్టెరాయిడ్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే క్యాపిలరీస్ వీక్ గా ఉంటాయి కదా, కొంచెం క్యాపిలరీస్ ని స్ట్రెంథెన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ప్రైమరీలో మనకి స్టెరాయిడ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అనమాట. ఇంకా స్ప్లీనెక్టమీ. సో స్ప్లీనెక్టమీ చేయడం వల్ల ఏమవుతుంది, ప్లేట్లెట్స్ ఎక్కడ డిస్ట్రాక్ట్ అవుతాయి, స్క్రీన్ లోనే. సో మనం స్ప్లీనెక్టమీ చేయడం వల్ల ఏమవుతాయి అంటే ప్లేట్లెట్స్ కౌంట్ అనేది డిస్ట్రాక్షన్ తగ్గడం వల్ల కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకి పర్ప్యూరా అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. 70%. సో 70% అనేది తగ్గుతుంది అసలు. సో నెక్స్ట్ డిఐసి. డిఐసి అంటే ఏంటంటే డిస్క్రిమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్. సో అందులో ఏం జరుగుతుంది అంటే కొన్ని కండిషన్స్, సెకండ్ కండిషన్స్ ఉంటాయి. లైక్ టిష్యూ ఇంజరీ జరిగిన, సెప్సిస్ అయినా, ఇంకా ఎండోథీలియల్ ఇంజరీ. ఏ కండిషన్స్ లో మనకి ఇవి ఏమైనా ఏమవుతుంది, క్లాటింగ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. టిష్యూ ఇంజరీ అయినా, సెప్సిస్ అయినా, లేకపోతే ఎండోథీలియల్ ఇంజరీ ఏది జరిగినా మనకి క్లాటింగ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో క్లాటింగ్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం వల్ల క్లాటింగ్ జరుగుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, ఆ క్లాట్ డిజాల్వ్ అవడానికి ఫిబ్రినోలైటిక్ సిస్టమ్, యాంటీకోయాగులెంట్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అవుతుంది. సో యాంటీకోయాగులేటరీ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయి ఏమవుతుంది, ఆ క్లాట్స్ అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది. సో అవి రిమూవ్ చేసేసినా కూడా ఇంకా డ్యామేజ్ అనేది ఉంటుంది, అంటే ఫాస్ట్ గా జరిగిపోతుంది. దాన్నే మనం అంటే కన్జంప్షన్ కోయాగులోపతి అంటాం అన్నమాట. డిఐసి అంటే కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ అన్ని డిక్రీజ్ అయిపోయి, లైక్ ఇప్పుడు స్నేక్ ఉంటుంది, హీమోటాక్సిక్ స్నేక్స్ ఉంటాయి. సో వాటిలో ఏమవుతుందంటే క్లాటింగ్ సిస్టమ్ జరుగుతుంది దానివల్ల, కానీ అందులో యాంటీ కోయాగులేటింగ్ సిస్టమ్ మోర్ యాక్టివ్ గా ఉంటుంది అనమాట. సో మోర్ యాక్టివ్ గా ఉండడం వల్ల క్లాటింగ్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయి ఉన్న క్లాటింగ్ మన బాడీలో ఉన్న అన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ని యూజ్ చేసుకుంటుంది. సో అన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ని యూజ్ చేసుకొని ఇంకా అప్పుడు అయినా కూడా డ్యామేజ్ అనేది అంటే యాంటీ కెమోస్టాటిక్ ఫ్యాక్టర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల మోర్ బ్లీడింగ్ అనేది జరుగుతుంది అనమాట. దీన్నే మనం డిఐసి అంటాం. ఓకేనా. సో ఒక్కసారి జస్ట్ ఏమేమి డిస్కస్ చేసుకున్నామో ఒకసారి చెప్పండి. 1 minute జస్ట్ ఏమేమి చెప్పారు. థ్రోంబోసిస్, క్లాటింగ్ సిస్టమ్ ఏంటో చెప్పుకున్నాం. థ్రోంబోసిస్ అంటే ఏంటి, బ్లడ్ క్లాట్ ఫామ్ అయిపోతుంది. క్లాట్ ఫామ్ అయిపోవడం వల్ల డిస్టల్ క్లాట్ పెర్ఫ్యూజన్ జరుగుతుంది. అందులో ఎంబోలై అనేది మన మేజర్ సర్క్యులేషన్స్ లోకి వెళ్ళి దాన్ని అబ్స్ట్రక్ట్ చేసేస్తుంది. నెక్స్ట్ యాంటీ హీమోస్టాటిక్ మెకానిజం. సో ప్లేట్లెట్ అంటే బ్లీడింగ్ జరగకుండా ఎలా ఆపుతుంది, క్లాట్ ని మనం ఎలా ఇన్హిబిట్ చేస్తాం. సో ప్లేట్లెట్ యాగ్రిగేషన్ ఇన్హిబిట్ చేస్తాం. ఇంకా యాంటీ కోయాగులెంట్స్ ఉంటాయి, ఇంకా ఫిబ్రినోలైటిక్ సిస్టమ్. ఇంకా నెక్స్ట్ ఏంటి, బ్లీడింగ్ డిసార్డర్స్, హీమోఫిలియా ఏ, హీమోఫిలియా బి, వాన్ గిల్లిబ్రాండ్ డిసీజ్, పర్ప్యూరా అండ్ డిఐసి. ఇవి నేర్చుకోండి. అర్థమైందా?